అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. మిన్నెసోటా మిన్నియాపోలిస్ సిటీలో ఒక కేథలిక్ స్కూల్లో కాల్పులు జరిగాయి. ఒక 23 ఏళ్ల వ్యక్తి దారుణంగా విచ్చలవిడిగా కాల్పులకి తెగబడడంతో ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మరణించగా మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం రాబిన్ వెస్ట్మెన్ గా గుర్తించబడిన దుండగుడు ఈ కాల్పుల్లో ఒక రైఫిల్, ఒక షాటన్, ఒక పిస్టల్ సహా 3 ఆయుధాలను ఉపయోగించాడు. వెస్ట్మెన్ ప్రార్థన సమయంలో ఒక చర్చిలోకి చొరబడి అక్కడ కూర్చున్న పిల్లల వైపు కిటికీల నుంచి గురిపెట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అయితే చనిపోయిన పిల్లలు సుమారు 8 నుంచి 10 సంవత్సరాల వయసున్న వారని పోలీసులు చెబుతున్నటువంటి మాట. కాల్పుల తర్వాత అతను పార్కింగ్ స్థలంలో చనిపోయి కనిపించాడు. ఈ ఘటనకి ముందు దుండగుడు తన రాబిన్ డబ్ల్యూ అనే యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అందులో తుపాకులపై డొనాల్డ్ ట్రంప్ ను చంపు, ఇజ్రాయెల్ పడిపోవాలి, న్యూక్ ఇండియా అంటూ రాతలున్నాయి. అతని తుపాకులపై ఇలాంటి మరికొన్ని రాతలు కూడా కనిపించాయి. అయితే వీడియోలో 2020లో తన పేరును రాబర్ట్ నుంచి వెస్ట్మెన్ గా మార్చుకున్నట్లుగా తెలిపాడు. అయితే యూట్యూబ్ ఆ వీడియో ఛానల్ వెంటనే తొలగించింది. అది అగ్రరాజ్యం అమెరికాలోని ఏటా జరిగే ఎన్నో ఘటనల్లో ఒక చిన్న ఘటన మాత్రమే. అమెరికాలో నేరాలను ట్రాక్ చేసే టైమ్ క్రైమ్ ఇండెక్స్ ప్రకారం 2024లో హత్యల సంఖ్య 21% తగ్గినప్పటికీ ఈ ఘటన అమెరికాలో మరోసారి తీవ్ర కలకలం రేపింది. అమెరికాలో ఈ తరహా గన్ కల్చర్ అప్పుడప్పుడు పడగ విప్పుతూనే ఉంది. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా హత్యలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రపంచంలో జరుగుతున్న గన్ కల్చర్ నరహత్యలలో 79% అమెరికాలోనే జరుగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో రోజు ఏదో ఒక చోట కాల్పులు జరగడం, మనుషులు చనిపోవడం సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో అమెరికాలో విచ్చలవిడిగా కాల్పులలో వందల సంఖ్యలో నరహత్యలు జరిగిపోయాయి. 2020లో రోజుకు కనీసం 50 మంది ఫైర్ ఆర్మ్ కారణంగా చనిపోయారు. ఆ సంవత్సరం మొత్తంగా చూస్తే 20,000 మంది నరహత్యలు గన్ కారణంగా జరిగాయి. ఒక్క 2021 సంవత్సరంలోనే 690 కాల్పుల ఘటనలలో 48,830 మంది మరణించారు. 2023 సంవత్సరంలో ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూస్తే దేశవ్యాప్తంగా 46,728 మంది చనిపోయారు. ఈ స్థాయిలో కాల్పుల మరణాలు సంభవిస్తుండడం వెనుక అమెరికాలో కొనసాగుతున్న రాజకీయ ప్రాబల్యంగానే చూస్తున్నారు విశ్లేషకులు. అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తాయి. అందుకు ఆయుధ కంపెనీలు ప్రోద్బలమే కారణంగా చెబుతున్నారు. అమెరికాలో జనానికి ఆయుధం లేదంటే తనను తాను బలహీనుడుగా భావిస్తూ ఉంటారు. అందుకే సేఫ్టీ కోసం ఒక ఆయుధాన్ని కలిగి ఉండడం తప్పనిసరి అని భావిస్తూ ఉంటారు. అందుకే అన్ని రకాలైన ప్రమాదకరమైన ఆయుధాలు అమెరికా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఆ కారణంగానే గత కొద్ది సంవత్సరాలుగా కాల్పుల ఘటనలు గణనీయంగా పెరిగాయని పలు అధ్యయన సంస్థలు వెల్లడించాయి. గత 3 సంవత్సరాలుగా నమోదైన 600 మాస్ షూటింగ్స్ విషయానికొస్తే రోజుకు దాదాపుగా 2 ఘటనలు జరుగుతున్నాయి. 2017 సంవత్సరం లాస్ వేగాస్ లో జరిగినటువంటి డెడ్లియెస్ట్ అటాక్ కారణంగా 50 మంది అమెరికన్లు మృతి చెందగా 500 మంది గాయాల పాలయ్యారు. యావరేజ్ గా తీసుకుంటే ప్రతి కాల్పుల ఘటనలో 10 మందికి తక్కువ కాకుండా ప్రజలు చనిపోతున్నారు. అసలు అమెరికాలో మాస్ షూటింగ్ అన్న పదానికి నిర్వచనమే సరిగా లేదు. మాస్ షూటింగ్ అంటే ఒక ఘటనలో 4 మించి గాయపడడమో చనిపోవడమో అని అర్థం. ఇవన్నీ చూసిన అమెరికన్లలో 57% జనం తుపాకీ చట్టాలను కఠినంగా అమలు చేయాలని గ్యాలప్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించినటువంటి పోల్లో ఓట్ చేశారు. 32% మంది మాత్రం ఇవి ఇలాగే కొనసాగాలని ఓటు వేశారు. 10% ప్రజలు కాస్త మోడరేట్ గా చట్టాన్ని అమలు చేయాలని కోరారు. వీరి సర్వేలో డెమోక్రాట్స్ నిర్ద్వందంగా కఠినమైనటువంటి తుపాకీ చట్టాలు రావాలని కోరుతున్నారు. కానీ ఇలాంటి చట్టాలు రాకుండా ఉండడానికి ఆయుధ కంపెనీల లాబీలు రాజకీయ నాయకులను ప్రభావితం చేస్తున్నాయంటున్నది బహిరంగ రహస్యం. అమెరికా ప్రభుత్వంపై ఆయుధాల చట్టం అమలు విషయంలో విపరీతంగా ప్రభావం చూపిస్తున్నదెవరో అందరికీ తెలుసు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ చాలా శక్తివంతమైన లాబింగ్ చేస్తూ ప్రభుత్వాన్ని ఈ దిశగా ఆలోచించకుండా చూస్తోంది. వీరి కారణంగానే జనం డేరింగ్ గా చేతిలో ఆయుధాలతో బహిరంగ ప్రదేశాలలో సంచరిస్తున్నారు. ఇలా తిరగడం నేరమన్న విషయాన్ని బయటకు రాకుండా చూడడంలో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ పనిచేస్తోంది. అందరికీ ఇలా కాల్పులు జరపడంపై, జనం చావులపై సానుభూతి ఉంది. కానీ వారి చేతుల్లోనే ఏదో రకమైన ఆయుధం కూడా ఉంటుంది. ప్రతి ఇంట కనీసం 3 రకాలైన ఆయుధాలు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఎలా ఉందో. తమను దుండగుల నుంచి కాపాడుకోవడం కోసం, స్వీయ రక్షణ కోసం అని వారు వాదిస్తూ ఉంటారు. కానీ అదే కాల్పుల సంఖ్య పెరగడానికి కారణమవుతోంది. సమస్యను కూకటి వేలతో పెకిలించేయాలని అందరికీ ఉంది. కానీ ఎవరికి వారు రేపు తమ రక్షణ సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో ఇలాంటి కాల్పుల ఘటనలు జరిగినట్లు వార్తలు వచ్చినప్పుడల్లా ఇలా ఎందుకు జరుగుతున్నాయి, వీటిని ఎందుకు ఆపడం లేదన్న ప్రశ్న వినిపిస్తూనే ఉంటుంది.
కాల్పులు జరిగిన ప్రతిసారి అమెరికాలో గన్ కల్చర్ పై చర్చ జరుగుతూ ఉంటుంది. దాదాపు 50 ఏళ్ల క్రిందట అమెరికా అధ్యక్షుడు లిండన్ బైన్స్ జాన్సన్ అమెరికాలో నేరాల వల్ల మరణిస్తున్న వారిలో ఎక్కువ మరణాలు తుపాకుల వల్లే సంభవిస్తున్నాయి, మన దేశంలో పెరుగుతున్న ఆయుధ సంస్కృతే దీనికి ప్రధాన కారణమన్నారు. ఆ సమయంలో అమెరికాలో దాదాపుగా 9 కోట్ల తుపాకులు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ రోజు లెక్కలు చూస్తే అంటే 50 సంవత్సరాల తర్వాత అక్కడ అంతకన్నా ఎక్కువ తుపాకులున్నాయి. అలాగే మరణించిన వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని తుపాకులున్నాయో చెప్పడం కష్టం. కానీ స్విట్జర్లాండ్ లోని ఒక ప్రసిద్ధ పరిశోధనా సంస్థ స్మాల్ ఆర్మ్ సర్వే అనే అధ్యయనంలో 2018లో ప్రపంచ వ్యాప్తంగా 3.9 కోట్ల తుపాకులు ఉన్నాయని అంచనా వేసింది. అయితే అమెరికాలో మాత్రం ప్రతి 100 మంది పౌరులకు 120.5 ఆయుధాలున్నాయి. కాగా 2011లో ఈ సంఖ్య 88కి తగ్గింది. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే అమెరికా ప్రజల వద్ద ఎక్కువ ఆయుధాలున్నాయి. గత కొన్నేళ్లుగా అమెరికాలో తుపాకీ యజమానుల సంఖ్య భారీగా పెరిగినట్లుగా ఇటీవల వచ్చిన గణాంకాలు కూడా సూచిస్తున్నాయి. ఒక నివేదిక ప్రకారం జనవరి 2019 ఏప్రిల్ 2021 మధ్య 7.5 మిలియన్ల అమెరికన్లు మొదటిసారిగా తుపాకులను కొనుగోలు చేశారు. అంటే అమెరికాలో మరో 1 కోటి మంది తమ ఇళ్లకు తుపాకులను తెచ్చుకున్నారు. అందులో 50 లక్షల మంది పిల్లలున్నారు. తుపాకులు కొనుగోలు చేసిన వారిలో సగం మంది మహిళలే. గత సంవత్సరం మరొక నివేదికలో కరోనా మహమ్మారి సమయంలో తుపాకుల కారణంగా కాల్పులకు గురవుతున్న పిల్లల సంఖ్య, మరణాల సంఖ్య పెరగడం గమనించారు. అమెరికాకి ఇది రాజకీయ సమస్యగానే చెప్పవచ్చు. ఈ చర్చలో ఒకవైపు ఆయుధాలపై నిషేధం గురించి మాట్లాడేవాళ్ళు, మరోవైపు అమెరికా రాజ్యాంగం కల్పించిన ఆయుధాలు ధరించి హక్కును కాపాడడం గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఘటనలు జరిగినప్పుడల్లా వారి మధ్య డిబేట్లు హోరెందుకుంటాయి. కానీ కొన్ని రోజులకి ఆ సమస్య గురించి చర్చ సద్దుమణుగుతూ ఉంటుంది. అసలు ఇంతటి దారుణాలకు కారణం అక్కడి ప్రజల మనస్తత్వమేనని అంటున్నారు సైకాలజిస్టులు. వెంట తుపాకీ ఉంటేనే భద్రత ఉంటుందని ఆ దేశ ప్రజలు బలంగా అనుకుంటున్నారు. గన్ కల్చర్ తో ఇంత విధ్వంసం జరుగుతుందని తెలిసినా ప్రజలు ఆయుధాన్ని దగ్గర ఉంచుకోవాలన్న ఆలోచన మాత్రం మానుకోవడం లేదు. తుపాకీ సంస్కృతి విషయంలో కఠిన నిబంధనలు ఉండాలని జనం కోరుకుంటున్నా అమలు విషయంలో అనేక లాబియింగ్లు జరుగుతుంటాయి. ఎన్నికల్లో సదరు లాబీయిస్టులు అందించే ఎలక్షన్ ఫండ్ కారణంగానే ప్రభుత్వం కఠిన చర్యలకు వెనకాడుతూ ఉంటుంది. మరో ప్రధాన కారణం అక్కడ జాతీయ రైఫిల్ అసోసియేషన్ అత్యంత బలంగా ఉండడమే. ఈ అసోసియేషన్ లాబియింగ్ తో కాంగ్రెస్ సభ్యులను ప్రభావితం చేస్తూ కఠిన నిబంధనలు రూపొందించకుండా జాగ్రత్త పడుతోంది. ఎప్పుడు చూసినా అవే శబ్దాలు, అదే కాల్పుల మోత. ఏదో క్రైమ్ యాక్షన్ సినిమాలో హీరో ఇష్టం వచ్చినట్లు గన్ను వాడినట్లు అక్కడ నిత్యం గన్ ఉన్మాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. పేరు గొప్ప, ఊరు దిబ్బ అంటే ఇదేనేమో. ప్రపంచానికే పెద్దన్న పాత్ర పోషించే అమెరికాను గన్ కల్చర్ రాబందుల్లా పీక్కు తింటోంది.